పాతాళ భువనేశ్వర్. ఈ భూమి మీద కొన్ని రహస్యాలు మనకు కనిపించవు, కానీ అవి మానవ జీవితాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తాయి. అలాంటి మిస్టరీనే ఈ గుహలో దాగి ఉంది. దీని పేరు పాతాళ భువనేశ్వర్. ఇది ఓ దేవతల లోకంగా చెప్తారు. ఈ వీడియోలో ఈ గుహ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఈ పాతాళ భువనేశ్వర్ అనే గుహ ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ అనే జిల్లాలో ఉంది. ఈ గుహ సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయ పర్వతాల్లో ఓ చిన్న దారిలో ఉంటుంది. గుహలోకి ప్రవేశించాలంటే సుమారు 90 అడుగుల లోతు వరకు కిందకి దిగాలి. ఒక్కసారి లోపలికి వెళ్ళాక మనం ఒక కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. పాతాళ భువనేశ్వర్ గురించి పూర్వకాలం నుంచి చాలా వరకు కథలున్నాయి. ఇది త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన ఋతుపర్ణుడు అనే రాజు ఈ గుహను కనుగొన్నాడని చెప్తుంటారు. తర్వాత ఆది శంకరాచార్యులు ఈ స్థలానికి వచ్చి దీనికి పునర్జీవం ఇచ్చారు. మన పురాణాల ప్రకారం ఈ గుహలో శివుడు, విష్ణువు, బ్రహ్మ వంటి దేవుళ్ళ ఉనికిని సూచించే గుర్తులు ఉన్నాయి. కేవలం దేవతలే కాదు, ఇక్కడ సప్త ఋషులు, పాండవులు, హనుమాన్ మరియు అనేక దేవతల పాత్రలు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ ఎవరో చెక్కిన శిల్పాలు కావు. ప్రకృతి తానుగా నీటి ప్రవాహంతో కాలచక్రంతో తయారైన ఆకృతులు. ఒక ప్రదేశంలో శేషనాగుడు విష్ణువు పాదాల కింద ఉంచినట్టుగా కనిపిస్తారు. మరో చోట ప్రళయ సమయంలో తలకిందులుగా వేలాడే భూమి రూపకల్పన ఉంటుంది. ఒక చిన్న పంకజంలో కాలచక్రాన్ని ప్రతిబింబించే ఆకృతి ఉంటుంది. ఇది కాలం గురించి మనకి చెప్పే సంకేతం. ఈ గుహలో కొన్ని ప్రాంతాలు ఊహించలేనంత లోతుగా ఉంటాయి. ఎవరైతే లోపలకు వెళ్ళగలరో వారికి భగవంతుడి అనుగ్రహం ఉండాలని భావిస్తారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ గుహలో కలియుగ ప్రారంభం, కురుక్షేత్ర యుద్ధ రూపాలు ఉన్నాయని నమ్మకం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ గుహకు వచ్చారని కూడా చెబుతారు. ఇవన్నీ వినడం మాయలాగా అనిపించినా ఇది మన దేశంలోని ఒక నిజమైన ప్రదేశం. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి రహస్యాలను మరెన్నో తెలుసుకోవడానికి మన ఫ్యాక్ట్ అనుకోవచ్చానని ఫాలో చేయండి చాలు.